మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుకుందాం. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సిరోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల్లో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. అపవిత్రాత్మ అనంటే ఏంటి? పాపము చేయమని ప్రేరేపించేది. దురాత్మ గురించి బోల్డని చెప్పొచ్చు. దురాత్మలు ఎప్పుడు ఏం చేస్తాయి అంటే పాపము చేయమని ప్రేరేపిస్తాయి. రెండవది, దేవుని యొక్క ఆశీర్వాదాలను అడ్డుకుంటాయి. ఇంకేం చేస్తాయి అంటే మన జీవితమును అస్తవ్యస్తం చేస్తాయి. అంటే మన జీవితములో ఒక ఆనందము కానీ, ఒక సంతోషము కానీ, ఒక ఆరోగ్యకరమైన జీవితము కానీ, లేదంటే ఒక మానసికమైనటువంటి వేదన కానీ, ఈ విధముగా ప్రతిదీ కూడా మనలను ఆ విధంగా చెల్ల చెదురు చేస్తూ ఉంటాయి అపవిత్రాత్మలు. దాని టార్గెట్ ఎవరో తెలుసా? రకరకాల మార్గాలను ఎంచుకునేటువంటి వారు ఉన్నారు ఈ లోకములో. వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళదు. వాళ్ళు నా వాళ్లే అనుకుంటుంది. ఎవరైతే ప్రభులు వారిని నమ్ముకొని ఆయనను సేవిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన అడుగుజాడలో నడిచేటువంటి వారికి తప్పనిసరిగా వాళ్ళ వెనకాలి అపవిత్రాత్మలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు దేవుడు కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఒక శోధనను ఎలో చేస్తాడు. ఎలో చేయడం అంటే అనుమతిస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఉద్దేశం. ఇక్కడ చూడండి, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ. అపవిత్రాత్మ పట్టింది. ఎవరికి పట్టింది? ఆమె యొక్క కుమార్తెకు. చిన్న కుమార్తె అనగానే మేబీ 4 or 5 years అని నేను అనుకుంటూ ఉన్నాను. అంత చిన్న వయసు కలిగినటువంటి ఆ యొక్క బిడ్డకి అపవిత్రాత్మ పట్టింది. మీరు అడగొచ్చు, చిన్నపిల్లలు దేవునితో సమానం కదండి, చిన్నపిల్లలకు కూడా పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది. పట్టినటువంటి ఆ యొక్క స్త్రీ అంటే వాళ్ళ అమ్మ ఆయనను గూర్చి విని, చెప్పండి అందరి మాట, ఆయనను గూర్చి విని. ఆయనను గూర్చి విన్నప్పుడు మన జీవితంలో మార్పు వచ్చేసేయాలి. అసలు ఆయన గురించి మనం విన్నప్పుడు మన జీవితంలో ఆ కార్యాలు చేయడానికి ఆ ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఈమెలో అదే జరిగినది. చాలామంది వినేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ పక్కన పెట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభుల వారి గురించి విన్నవాళ్ళు, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను బట్టి, యేసు ప్రభు చేసిన స్వస్థతలు, యేసు ప్రభు చేసినటువంటి సమస్తమైన మహత్కార్యములు అనుభవించి కూడా దేవుని వద్దకు రానటువంటి వారు ఉన్నారు. కానీ ఈమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఈమె యేసు ప్రభుల వారి గురించి ఎప్పుడైతే విన్నదో వెంటనే ఆయన వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడినది. ఆ స్త్రీ గురించి ఇక్కడ రాస్తూ ఉన్నారు. సిరోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. వై ద గాస్పెల్ ఆఫ్ మార్క్, ద డిసైపుల్స్ ఆఫ్ మార్క్ మెన్షన్ హర్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వై? ఎందుకు రాశారు తెలుసా? ఈమె వంశము చాలా ఉన్నతమైనటువంటి వంశము. చాలా రాయల్ ఫ్యామిలీ అంటారు ఇంగ్లీష్లో. రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినటువంటి వాళ్ళు అని. రాజవంశానికి చెందినటువంటి యువతి. అంతేకాదు, ఈమె అంతకుముందంతా విగ్రహారాధికులాగా ఉన్నది. కనపడిందల్లా ఇదే దేవుడు, అదే దేవుడు, ఇదే దేవుడు అని మొక్కుకున్నటువంటి వ్యక్తి. దేవుని యొక్క ప్రేమ ఆమెకు తెలియదు, దేవుని యొక్క శక్తి ఆమెకు తెలియదు, దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడో ఆమెకు తెలియదు, దేవుని యొక్క నోటి మాటలో ఉన్నటువంటి శక్తిని, ప్రభావం మీకు తెలియదు. కానీ తెలియనప్పుడు ఏం చేసింది? కనపడిన చోటకంతా వెళ్ళి నా కుమార్తెను బాగు చేయి, నా కుమార్తెను బాగు చేయమని అన్ని చోట్ల అడిగి ఆ తాళ్ళు కట్టింది చెట్లకి. ఈ చెట్లకి ఏదో పూసింది, అది చేసింది, ఇది చేసింది, ఎన్నో చేసింది. అవన్నీ నడవల. ఎందుకనగా మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగాలి అంటే నిజమైన దేవుడిని ఆశ్రయించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అప్పటికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ అప్పటికి కూడా తన కుమార్తెలో పట్టినటువంటి ఆ యొక్క దురాత్మ వదలలేదు.
బహుశా ఎవరో ఆమెకు తారసపడి ఉండుంటారు. బహుశా ఒక స్వస్థత పడినటువంటి వ్యక్తో, ఒక గుడ్డివాడు బాగవడమో, ఒక రోగం ఉన్నటువంటి ఆమె బాగవడమో, ఒక కుష్టివ్యాధి బాగవడమో, కళ్ళు లేనటువంటి వాళ్ళు కళ్ళు రావడమో, కుంటి వాళ్లకు కాళ్ళు రావడమో, మూగవాళ్లకు మాట రావడమో, ఎవరో ఆమె జీవితంలో తారసపడ్డారు. ఆమె అడిగింది, నీకు ఎలా బాగైంది? మొన్నటి వరకు మోగవాడుకు ఉన్నావు కదా, ఎలా బాగైందంటే యేసయ్య బాగు చేశాడు. హల్లెలూయా. యేసయ్య బాగు చేశాడు అని చెప్పినప్పుడు చూడండి, మనిషికి ఒక మాట, కొంతమందిలో ఒక్క మాట జీవితాన్ని మారుస్తుందండి. ఒకటే మాట. ఇక్కడ ఏమని రాసిందండి? ఆ స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే, అట్లా రియాక్ట్ అవ్వాలి మన శరీరము ఆయన గురించి. అప్పుడు నీవు పొందుకుంటావు నువ్వు కావలసినది. చూడండి, ఇక్కడ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడినది. హల్లెలూయా. ఆ స్త్రీ సిరోఫెనీకే వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దెయ్యము వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. నా కుమార్తెలో నేను అక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడికి వెళ్ళాను, ఇలా అడిగాను, అలా మొక్కుకున్నాను, కానీ ఏమీ జరగలేదు. నీవు మాత్రమే చేయగలిగిన దేవుడు అని నీ వద్దకు వచ్చి నీ పాదాల మీద పడుతూ ఉన్నాను. రాజవంశకులు ఈ విధముగా ప్రవర్తించరండి. ఈమె బాగా చదువుకున్నదంట అండి, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెరీ వెరీ రిచ్ లేడీ, చాలా రాయల్ ఫ్యామిలీ, ఉన్నతమైన వంశం నుండి వచ్చినటువంటి వ్యక్తి. మత్తయి సువార్తలో వివరంగా రాయబడినటువంటిది చూద్దామండి ఒక్కసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. ఎందుకు అంత పాదాల మీద పడింది? ఎందుకు అంత అరుస్తూ ఉన్నది? తన యొక్క అవసరత, తన కుమార్తె దయ్యము బట్టి తన కుమార్తె జీవితమును సర్వనాశనము చేస్తుంది ఆ అపవిత్రాత్మ. ఆ అపవిత్రాత్మలు వదలాలంటే యేసు ప్రభు మాత్రమే చెయ్యగలరు. యేసు ప్రభులు వారి వలన మాత్రమే, ఇంకెవ్వరి వలన కూడా జరగదు. ఈమె తెలుసుకుంది, అడుగుతూ ఉన్నది, కేకలు వేయుచున్నది. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఎవరు ఆయన? యేసు ప్రభులు వారు ఒక్క మాట కూడా చెప్పలేదు. మొట్టమొదటి ఆటంకం, మొట్టమొదటి బాధ, మొట్టమొదటి డిసప్పాయింట్మెంట్ ఎవరి దగ్గరకు వచ్చింది? వాళ్ళు రెస్పాండ్ అవ్వాలే యేసు ప్రభు, కానీ ఆయన అవ్వలా, ఒక్క మాట అయినా పలకలేదు. తర్వాత ఏమైంది? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక, మన వెంబడి వచ్చి ఎక్కడికి వెళ్తాం వచ్చేసి ఊరికి అరుస్తుంది. అంటే ఇక్కడ గమనిద్దాం వాక్యాన్ని. ప్రభులు వారు ఆయా ప్రాంతములోకి వెళ్ళి ఆయన ఆ స్వస్థత కార్యములు సువార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది, వచ్చేసి కేకలేస్తూ ఉంది. శిష్యులు వచ్చి ఏమన్నారండి? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, నువ్వు పంపిస్తేనే కానీ వెళ్ళదు. మేము చెప్పాం చాలాసార్లు, వెళ్ళిపో అమ్మా, ఎందుకు యేసు ప్రభులు వారు ఏం మాట్లాడటం, నువ్వు వెళ్ళిపో అంటున్నా సరే విడిచిపెట్టట్లే. ఏమి అక్కడేమో ఆయన అడుగుతుంటే 10 సార్లు అడిగాను, ఆయనేమో ఏం మాట్లాడట్లేదు. ఈ శిష్యులేం పంపించేయమన్నారు. ఇది మామూలు అల్లటప్ప మనిషి కాదు, విడి సిరోఫోనియక వంశస్థురాలు, రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చినది. ఆమెకు స్నానం చేయించడానికి కానీ, ఆమె బట్టలు వేయడానికి కానీ, మనుషులు ఉండేటువంటి ఒక స్థితి నుండి వచ్చినటువంటి వ్యక్తి. మనం నేర్చుకోవాలి ఈ దినమున. ఈ యొక్క స్త్రీ, ఈ కానాను స్త్రీ ఏమి చేసి దేవుని యొద్ద నుండి పొందుకున్నది అటువంటి ఈ రోజున మనం నేర్చుకుంటే మన జీవితంలో అసాధ్యమైనటువంటిది ఏది లేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే నేను వివరంగా చెప్తూ ఉన్నాను, దేవుని బిడ్డలారా, శిష్యులు పంపించేసేయి అని అన్నప్పుడు ఏం చేసిందండి? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. చూడండి, అందుకు ఆయన అంత అవమానం పడి బెక్క చచ్చిపోయి ఉండుంటది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఆమె జీవితంలో ఉండదు అసలు. మేబీ ద ఫస్ట్ టైం
బిక్క చచ్చిపోయి ఉన్నప్పుడు వెంటనే యేసు ప్రభులు వారు ఏమంటున్నారండి, ఇజ్రాయెల్ ఇంటి వారే నశించుచున్న గొర్రెద్దలకే గాని మరి ఎవ్వరి యొద్దకు నేను పంపబడలేదని. అంటే ఏంటంటే నేను నీకేం చేయను అని అర్థం. ఇక్కడ అర్థం అన్నారు ప్రభులు వారి మాట. విశ్వాసాన్ని పరీక్షించడానికి వెరీ గుడ్. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నేను మరి ఆ యొక్క ఇజ్రాయేలుల ప్రజలకు మాత్రమే కానీ మరి ఎవరి యొద్దకు కూడా నేను పంపబడలేదనేను. అయినను అనేటువంటి మాటను బాగా అండర్లైన్ చేసుకోండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అయినను మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుల వారి యొద్దకు వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల నీకు నష్టం, అక్కడికి వెళ్తున్నావా అనేటువంటి వాళ్ళు ఆటంకపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లేదంటే వర్షం, ఇవన్నీ పరీక్షలండి. ఒకసారి బెంగళూరులో నేను ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు నడవాలంటే దాదాపు కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ నేను నడిచాను. భయంకరమైన బెంగళూరులో వర్షం డిఫరెంట్ ఉంటుంది. చాలా భయంకరమైన వర్షం, ఇంత లోతు, దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. అయితే నేను బస్ స్టాప్ దగ్గర నిలబడితే అక్కడ ఆర్టీసీ బస్సు ఆ నీళ్ల మీద నుంచి స్పీడ్గా వస్తే నేను పైనుంచి కింద వరకు మొత్తం తడిసిపోయానండి. ఇంత లోతు నీళ్ళలో స్పీడ్గా బస్సు వస్తే మీరు ఊహించండి. పైగా ఆ మురికి నీళ్ళు కళ్ళ మీద సహా పడిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళాలి కదా, ఎందుకంటే మురికి మట్టితో సహా పడిపోయింది. అవి చెప్పాలంటే కొంత వాసన కూడా వస్తున్నాయి ఆ నీళ్ళు. ఇంటికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తే నాకు ఆలస్యం అయిపోతుంది. నేను అనుకున్నాను నేను అలాగే వెళ్ళిపోదాం అనుకుని అలాగే వెళ్ళిపోయాను. అలాగే మందిరంలో కూర్చున్నా. జాన్సన్ పాస్టర్ గారు కూడా గమనించారు. అది గమనించి ఆయన మొహంలో ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్ నేను చూశాను. అది ఎందుకంటే ఇంత స్థితిలో కూడా ఈమె మందిరానికి వచ్చిందండి. ఆదివారం కూడా కాదండి, అది ఏదో మామూలు మిడ్ వీక్ ప్రేయర్. చూడండి, అలాంటి అన్ని దేవుడు పాయింట్లు వేస్తూ ఉంటాడు మన జీవితంలో. నువ్వు ఎంత కష్టపడి మందిరానికి వచ్చావు, ఎంత ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు మందిరానికి వచ్చావు, ఎన్ని ఆటంకాలలో నువ్వు మందిరానికి వచ్చావు, వాళ్ళ యొక్క ఆశీర్వాదమే వేరు. అది నేను చూడాల్సిన పని లేదు. నీ దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు, నీకు మధ్య ఉన్న అండర్స్టాండింగ్, అది కష్టం ఉంటుంది. నేను ఇవన్నీ చేశాను కనుక మిమ్మల్ని కూడా చేయమని చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మా కనీసం 35 కిలోమీటర్ల దూరంలో మేము మందిరం దగ్గర ఉండేవాళ్ళం. ఒకసారి హైవే మీద 2 వీలర్ వేసుకుని నేను వెళ్ళేదాన్ని ఒక్కదాన్నే. చాలా డేంజరస్ అది. పైగా అప్పుడు సైడ్ ఇంజిన్ ఉండేటువంటి బజాజ్ చేతక్ బండి, సైడ్ ఇంజిన్ ఉంటే చాలా డేంజరస్. కొద్దిగా ఇది ఉంటే అటు ఇటు లాగేస్. అప్పుడు కారు ఉండేది కాదు మాకు. వర్షంలో తడిసి వెళ్ళిపోయేదాన్ని. చలి, అంత భయంకరమైన చలి అండి. ఆ చలిలో కూడా వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు కూడా మందిరం మానడం, మిడ్ వీక్లో జరిగేటువంటివి కూడా నేను ఎప్పుడు మానలేదు. మనం ఏంటంటే నవ్వొచ్చిందా ఇంట్లో పడుకుందాం, ఇంట్లో కూర మాడిపోయిందా మళ్ళీ వండుకోవాలే, ఏం వెళ్తాం, వచ్చే వారం ఉందగా ప్యాంట్ ఇస్త్రీ లేదు, నేను వెళ్ళను మందిరాన్ని. ఇలాంటి చిన్న చిన్న కారణాలు. ఫంక్షన్స్, అసలు ఫంక్షన్స్ కాదండి. నేను ఒక మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎవరన్నా చచ్చిపోయినా సరే మందిరం మాత్రం మానకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని గురించి ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి, నెంబర్ 1 పొజిషన్. సరైనటువంటి క్రైస్తవుడు దేవుడిని ముందు పెడతాడు. ముందు పెడితే నిన్ను ముందు ఉంచుతాడు దేవుడు. ప్రతి దాంట్లో కూడా నిన్ను ముందు ఉంచుతాడు దేవుడు. నేను నేర్పిస్తున్నాను దేవుని బిడ్డలా, నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమించుట నేర్చుకోండి, దేవుణ్ణి సేవించుట నేర్చుకోండి. అది మీకు ఎంతో లాభం. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి నాకు సహాయం చేయమని అడిగాను. మళ్ళా యేసు ప్రభులు వారు ఏమంటున్నారు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూసారండి, అంటే దాదాపు ఈ యొక్క స్త్రీని యేసు ప్రభులు వారు కుక్కతో పోలుస్తూ ఉన్నాడు.
కుక్కతో పోల్చినప్పుడు పౌరుషం వస్తుందా? రావాలి. కానీ ఇక్కడ ఈమె ఆ మాటకు కూడా పౌరుషం తెచ్చుకోలేదు. ఆమె గోల్ ఏంటండి? ఆమె గోల్ ఏంటి? ఆమె ఏమి పొందుకోవాలని యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చింది? తన కుమార్తె యొక్క రోగము లేదంటే అపవిత్రాత్మ పట్టి ఆ పిల్లను చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ స్థితి నుండి, ఆ యొక్క తుఫాను నుండి, ఆ నడి సముద్రపు సుడిగుండములో కొట్టుకుమిట్టాడుచు ఉన్నటువంటి ఒక స్త్రీ తన కుమార్తె నిమిత్తము వచ్చింది. ఏంటంటే పట్టుదల. నేను ఈ రోజున నా కుమార్తె యొక్క బాగును నేను చూడాల్సిందే, అంతే. అదొక్కటే ఆమెకు ముందున్నది. అంతేకాని శిష్యులు పంపించేయమన్నారు, యేసు ప్రభులు వారు కుక్కతో పోల్చారు, నన్ను వెళ్ళిపోమంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, నేను కాళ్ళ మీద పడుతున్నాను, నేనేంటి, నా స్థితి ఏంటి? ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు? అంటామా లేదా? ఆయన అనలేదేమి, ఎక్స్ట్రా మాట ఒక్కటి కూడా పలకలేదు. చూడండి, దేవుడు మనలను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలవాలి, అప్పుడే మనం పొందుకుంటాం దేవుని యొద్ద నుండి. హల్లెలూయా, హల్లెలూయా. కుక్క గురించి పోలుస్తున్నాడు. నిజమే ప్రభువా, దాంతో నేను అంటుంది ఏంటి, నువ్వు అంటుంది ఏంటి ప్రభువా అని అనలా ఇక్కడ. అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. అంటే ఆ చిన్న మొక్క అయినా లేదంటే ఆ చిన్న ఆశీర్వాదమైనా నువ్వు నాకు ఇవ్వు. ఈ ప్రపంచంలోని ప్రజలందరూ నీ వారే, వారందరిని నువ్వు సంరక్షిస్తున్నావు, వారందరిని నువ్వు కాపాడుతున్నావు, వారందరికీ పట్టినటువంటి ప్రతి ఒక్క రోగమును నువ్వు బాగు చేస్తూ ఉన్నావు. దానిలో నా చిన్న కుమార్తెను నువ్వు జ్ఞాపకం చేసుకో. అది దీనిలో ఉన్నటువంటి అర్థం. అందుకు యేసు అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీకు అవునుగాక హల్లెలూయా అని చెప్పాను. ఈ పరీక్షలంతటిలో దేవుడు ఆమెను పరీక్షిస్తున్నాడు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఆమెలో పట్టుదల ఉన్నదా లేదా, రియాక్ట్ ఎలా అవుతుందని దేవుడు చూస్తూ ఒక అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది. దేవుడండి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి సంతోషపడతాడు. దేవుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి ఆయన గుప్పిళ్ళని విప్పి మనకు ఆశీర్వాదిస్తాడు. ఆయనకి ఇష్టలే మనం ఉండాలి అని అంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. అదే అంటున్నాడు. అంతేగాని నీకున్నటువంటి ఆ స్థలం రాసి, ఆ అపార్ట్మెంట్ రాసి, ఈ నగలు ఇచ్చేయని అంటల్లా దేవుడు. నీ వద్ద నుండి దేవుడు కోరుకున్నది ఏంటంటే విశ్వాసమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఇష్టుడు అని అన్నారు కానీ మగవాళ్ళు కదా, మనకు అనుకోబాకండి. ఇష్టులై ఒరిజినల్ దాంట్లో అలా ఉంది. ఎవరైనా సరే ఇష్టులై ఉండుట జస్ట్ నాట్ పాసిబుల్, అసాధ్యం. అసలు అల్పమైన విశ్వాసము కానీ బలహీనమైన విశ్వాసము కానీ అసలు విశ్వాసము లేకుండా ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడి ఒక కఠినమైన మాటలు పలికినట్లుగా మన సువార్తలలో చూస్తున్నాం. తన శిష్యులను అల్ప విశ్వాసులరా అని తిట్టాడు దేవుడు. అల్ప విశ్వాసం ఉంటే మనం ఏమీ పొందుకోలేము దేవుని యొద్ద నుండి. విశ్వాసము లేని మూర్ఖతరములారా అన్నాడు దేవుడు. మూర్ఖులారా. విశ్వాసం లేకపోతే ఏంటంటున్నాడు దేవుడండి? మూర్ఖులు అంటున్నాడు. అందుకనే అద్భుతమైన మాట, నీ విశ్వాసము గొప్పది. ఇక్కడ విశ్వాసాన్ని పరీక్షిస్తూ నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఈమె విశ్వాసములో ఎంత అద్భుతముగా మెరిట్ సంపాదించుకుంది. అయితే ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు మనం తెలుసుకుందాం. ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కొక్కటి చెప్పండి మీరు. విశ్వాసం, బలమైన విశ్వాసం, వెరీ గుడ్. పట్టుదల, వెరీ గుడ్. పట్టుదల, తను తాను తగ్గించుకుంది, ఎక్సలెంట్. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం అవ్వట్లేదు, ప్రార్థన చేస్తున్నాం అవ్వట్లేదు అని అంటే కుదరదు. ఎప్పుడైనా దేవుని యొద్ద నుండి నేను ఏదన్నా పొందుకోవాలని అనుకున్నప్పుడు అది ఎలా పొందుకోవాలని వాక్యాధారముతో మనము ధ్యానించి దానిలో ఉన్నటువంటి విషయాలను సంగ్రహించి
దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల కిందట జరిగిన అంశాన్ని ఈ రోజును కూడా మనం ఎందుకు చర్చిస్తున్నామంటే, మన పితరులైనటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి వారు ఏ విధముగా అద్భుతాలు వారి జీవితంలో చూశారు, ఎలా అప్రోచ్ అయ్యారు దేవుణ్ణి, ఎలా వేడుకున్నారు, ఎలా పొందుకున్నారు అనేటువంటి ఒక యాంగిల్లో మన వాక్యాన్ని చూసి మన యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకుంటే అద్భుతాలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదల ఉన్నది, తను తాను తగ్గించుకుంది, విశ్వాసం ఉన్నది, ఇంకా ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నది. వెరీ గుడ్. ఇంకా వినంగానే చేసింది. యేసయ్య గురించి విన్నది వినంగానే చేసింది. కుమార్తె మీద అద్భుతమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఈమె. ఎంత ప్రేమ ఉన్నదంటే ఆ అవమానాలన్నిటిని కూడా సహించింది. అందుకనే మార్కు తన యొక్క వంశం గురించి మెన్షన్ చేశాడు. దట్ ఈస్ ద రీజన్. వినయము, విధేయత, ఈ రెండు ఆమెలో ఉన్నాయి. వినయము, విధేయత, ఇది చాలా 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 అవసరమైనటువంటిది. వినయము, విధేయత విజయానికి మూలం. మన మందిరములో ఎంత తేనెలోలికేటట్లుగా మాట్లాడతాం, బయటికి వెళ్ళి అదే నోటితో కొట్లాడతాం. అది కాదండి పద్ధతి, అది కాదు పద్ధతి. వినయము, విధేయత విజయానికి మూలం. వినయము, విధేయత విజయానికి మూలం. మన జీవితంలో విజయాలు చూడాలంటే, మన జీవితంలో మనం కావలసినది జరగాలనంటే, నీవు కోరుకున్నది నీకు జరుగుతుందని అద్భుతమైనటువంటి మాటను ఈరోజు కూడా దేవుడు మనతో పలుకుతున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు ఆయన వద్ద నుండి అది నీకు జరుగుతుంది. ఎప్పుడు? ఈమెకున్నటువంటి పట్టుదల, ఈమెకున్నటువంటి ఆ సహనము, ఈమెకున్నటువంటి ఆ వినయము, ఈమెకున్నటువంటి గొప్ప విశ్వాసము. నేను దేవుని యొద్ద నుండి పొందుకొనే ఈ రోజున వెనక్కి తిరిగి వెళ్ళాలి, లేదంటే నేను వెళ్ళను అనేటువంటి ఒక గొప్ప నిర్ణయము, ఆ పటిష్టమైనటువంటి నిర్ణయము మీద నిలబడింది. ఆ పటిష్టమైనటువంటి ఆ యొక్క నిర్ణయం మీద నిలబడినప్పుడు తుఫానులన్నీ వచ్చినాయి. చిగురుటాకులాగా వణికేటువంటి తుఫానులు ఎన్నో వచ్చినాయి. అవమానం వచ్చింది. శిష్యులు పంపించేసేమని అన్నాడు. యేసు ప్రభులు వారేమో ఏమీ చెప్పలేదు. నేనేమో మరి మీ కొరకు రాలేదు, నేను ఇజ్రాయెల్ ప్రజల గురించే వచ్చానని ఒకటో ఇండైరెక్ట్గా అన్నారు. కుక్క పిల్లలు అని కుక్కతో పోల్చాడు దేవుడు. ఇవన్నిటికీ కూడా ఆ తుఫానులకు ఆమె నిలబడినది. హల్లెలూయా. మనము కూడా ఈ యొక్క స్త్రీలో ఉన్నటువంటి లక్షణాలను మనం కలిగి ఉంటే మనం కోరుకున్నది దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన నిర్గమకాండములో కూడా వాళ్ళు దాహముతో ఆకలితో అలమటిస్తూ ఆ యొక్క ఎడారిలో సంచరిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి పరీక్ష పెట్టెను అని ఉంటుంది వాక్యములో. పరీక్ష పెట్టినప్పుడు అప్పుడు ఆ ప్రజలు ఆ పరీక్షకు నిలిచారు గనకనే అక్కడ బోళ్ళన్నీ ఆ డేట్స్, ఖర్జూరపు పళ్ళు, చక్కని జలల గల నీళ్లు వారికి దొరికినాయి. అంతేకాదు కొన్నిసార్లు దేవుడు పుటం వేస్తాడండి మనల్ని. వాక్యం అదే చెప్తుంది. ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్ష. మనకి ఇబ్బందులు ఎన్నో వస్తాయి. వాటిల్లో కూర్చొని కృంగిపోయి మనం ఏడుస్తూ ఉండడం కాదు. దాని నుండి నేను ఎలా బయటకు రావాలి, దాని నుండి నేను ఎలా తప్పించుకోవాలి, ఈ సమస్య, ఈ జటిలమైనటువంటి సమస్యను నేను ఎలా అధిగమించాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నీకే కనుక అటువంటి ఆలోచన ఉంటే దేవుడు చేయడానికి ఇప్పుడు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను పుటము వేస్తుని. పుటము వేయడం అంటే అర్థం ఏంటండి? పుటం వేయడం అంటే భూమిలో పాతి పెట్టడం. పుటం వేశారు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్ష పెడుతున్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. పరీక్షకు నిలవాలి మనం. దేవుడు పరీక్ష పెడతాడు. ఇబ్బందిని తీసుకుని వస్తాడు, దానిలో పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్ష మీ యొక్క విశ్వాసము, దేవుని మీద నమ్మకము ఆ పరీక్షకు నిలవాలి.
అందుకనే యోహాను సువార్త 6:6 ఆయన ఏమి చెయ్య ఎరిగి ఉండి కూడా ఆయన చేయకుండా అలా ఉన్నారని వాక్యం చెప్తూ ఉన్నది. ఏం చేయాలో ఆయనకి తెలియదు. ఇలాగ ఈ స్త్రీ దగ్గర కూడా ఆ స్త్రీని స్వస్థపరిచి, తన కుమార్తెను స్వస్థపరిచి, ఆయన నోటి నుండి వెలువడిచినటువంటి అమూల్యమైన బలమైన స్వస్థత కూడినటువంటి అథారిటీ వాయిస్తో ఆ యొక్క కుమార్తెను బాగు చేయాలని దేవుడికి తెలుసు. కానీ ఆమెను పరీక్షించాడు యేసుప్రభుల వారు. ఆమె పరీక్షకు నిలిచింది. అది మెయిన్ 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 పాయింట్. ఈ స్త్రీ ప్రభు పెట్టిన పరీక్షకు నిలిచింది కనుకనే అద్భుతమైన స్వస్థతను పొందుకుంది. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అండి ఈమె. వాళ్ళ ఇల్లు ఎక్కడో ఉన్నది. వాక్యం ఏం చెప్తుంది? ఆ గడియలోనే, ఎప్పుడైతే ఆయన నోటి నుండి ఆ మాట నీవు కోరినట్లే, ఆ బిడ్డకి స్వస్థత ఇమ్ము అని అనల్లా, నీవు కోరినట్లే అవునుగాక అని అన్నాడు. అప్పుడు పైనుండే దూతలు ఆమెను అన్నాయి. హల్లెలూయా. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందింది, దయ్యం వదిలిపోయింది. తర్వాత మనం వాక్యంలో చూస్తే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాపంట మంచం మీద పడుకుండట చూచిందంట. రాయబడిన మాట నేను చెప్తూ ఉన్నాను. అంటే ఏంటి అర్థం? అంతకుముందు అంత కింద పడి డొలుతూ ఉన్నది. అంత భయంకరమైనటువంటి అపవాది యొక్క దురాత్మ ఆ బిడ్డను కలిచివేస్తూ ఉన్నది. ఎన్నిసార్లు ఆ నేలకు కొట్టుకుని రక్తాలు రావడం, ఎన్నిసార్లు ఆ కాళ్ళు ఎరవడం, ఎన్నిసార్లు ఆ చేతులు రావడం, ఎన్ని కూడా జరిగినాయి. స్వస్థ చిత్తురాలై మంచం మీద పడుకుందంట. ఎంత స్పష్టంగా ఎందుకు రాశారంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు మంచం మీద పడుకోలేదు ఆ పిల్ల, కింద పడి డొల్లుతూ ఉన్నది. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మ ఆ పిల్ల యొక్క జీవితాన్ని కబళించాలని చూసింది. యేసు ప్రభుల వారు మాత్రమే ఈ బిడ్డ యొక్క స్వస్థతను ఇవ్వగలరు అని ఒక పట్టుదలతో ఆమె వచ్చి దేవుని వద్ద నుండి పొందుకున్నది. ఆఖరిగా వచ్చిన చదువుకుని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారండి, నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అసలు ఇది ఎట్లా సాధ్యమండి? మామూలు చెప్పండి. మహా ఆనందం ఎప్పుడంటే కీడు వెనక మేలు దాచే దేవుడు కనుక ఒక కీడు మనకు వచ్చిందంటే ఇంతకంటే బలమైన కీడు ఏదో ఉన్నది, దాని నుండి నన్ను తప్పించి ఒక చిన్న కీడునే దేవుడు పెట్టాడని మహా ఆనందంగా మనం ఎంచాలి. ఎందుకంటే శ్రమల తర్వాత ఏమొస్తుంది? దీవెన వస్తుంది. జరగబోయేటువంటి ఆ దీవెన వైపు మనం చూడాలి కానీ ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమ వైపు మనం చూడడానికి వీలు లేదు. అందుకే శ్రమ వచ్చిందా వెంటనే దేవుడు నన్ను దీవించబోతూ ఉన్నాడు, వెంటనే నా దేవుడు నాకు ఏదో చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్తో ఆ శ్రమను మనం అనుభవించాలి. అదే అంటున్నాడు ఇక్కడ, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగ పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకొనుడి. మన జీవితం ఒక్కొక్కసారి ఎడారి త్రోవలాగా అనిపిస్తుందండి. శ్రమ అనుభవిస్తూనే వెళ్తూ ఉంటాం, ఇబ్బందిని అనుభవిస్తూనే ఉంటాం, ఒకటి తర్వాత ఒకటి. కానీ ఆ దేవుడు నీ ఎడారి జీవితంలో కూడా నిన్ను విడిచిపెట్టట్లేదు అన్నటువంటి మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మనం ఎరగనటువంటి మార్గాలు కొన్నిసార్లు మనం ఎందుకు ఇట్లా వెళ్తున్నాం ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న మన మనసులో ఉంటుంది. కానీ అన్నిటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. దేవుని ఎడల విశ్వాసమును, అంతేకాదు ఆ విశ్వాసములో ఖచ్చితంగా పరీక్ష కూడా ఉంటుంది. ఆ పరీక్షకు మనం నెగ్గాలి.